గారికి వరమహాలక్ష్మి యాజమానానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఆయనకి శుభాకాంక్షలు. ఇటువంటి షోరూమ్స్ మీరు ఎన్నో ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ విత్ యూ టుడే. ఎందుకంటే మీ హైదరాబాద్ షోరూమ్ కూడా ఇట్ ఈస్ మై రెగ్యులర్ విజిట్ ఓవర్ దేర్. I shop and all there, the Jubilee store, and Mandir also is with you. Mandir to me today. So I'm a regular customer to Mandir. They all know me very well. And I'm really fortunate to be today the whole of a part area. So I'm very happy about it. And I wish you all the very best of luck. ఇక్కడే కాదు బయట దేశంలో కూడా, బికాస్ నేను ఈ సారీస్ నేను వేసుకుంటాను కాబట్టి నాకు తెలుసు. నేను వేసుకున్న సారీస్ ఒకటి మీ ఒకటి ఆల్ దీస్ ఆర్ ఫ్రమ్ మందిర్ ఆర్ వరమహాలక్ష్మి. కాబట్టి మీరు బయట దేశంలో కూడా మీ షాప్స్ని ఓపెన్ చేయాలి. వాళ్ళని కూడా అందరికీ ఇటువంటి మంచి సారీస్ని అందించాలి. ఎందుకంటే సారీస్ అంటే మహిళలందరికీ ప్రాణం. You can directly enter into the heart of a woman with these wonderful sarees. So all the best and best of luck to you. Thank you so much, and I'll be a part of you always. Thank you. Jai Srimanarayana. Ullasa pallavita palita saptaloki నిర్వాహతో రజితనేమ కటాక్షలీలా శ్రీరంగార్యదన మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీ శ్రియమాశ్రయామ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు మరిన్ని ప్రాంతాల్లో వరమహాలక్ష్మి అలా అంచెలంచెలుగా ఎదుగుతూ శాఖలుగా ఇప్పుడు సుమారుగా 68 బ్రాంచెస్ ఈ వరమహాలక్ష్మి శాఖలు ఏర్పడ్డాయి అని విన్నాం. ఇది 59వ శాఖ. 50 కంటే ఎక్కువ అలా అన్ని శాఖలు ఏర్పడాలి. సుమారు మా వాళ్ళు చెప్తున్నారు ఒక 100 శాఖలు ఏర్పడాలండి అంటున్నారు. 100 108 వెళ్ళాలి. ఎందుకంటే మన పరిమితి మన చేతుల్లో లేదు, దైవాధీనం. భగవంతుడు ఎవరిని ఎంత దూరం తీసుకెళ్తాడో మనకి తెలియదు. ఎన్ని శాఖోపశాఖలుగా ఇది విస్తరిస్తే అంత మహిళలకి రక్షణ. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇందాక మేడం గారు చెప్పినట్లుగా డిప్యూటీ సీఎం గారి ఇంటి సీఎం ఆవిడే వారు చెప్పినట్లుగా మహిళలు బాగా ఇష్టపడేది మహిళలకి కళని మంచి రూపాన్ని ఇచ్చేది కూడా మంచి వస్త్రం. ఈరోజు చిన్న బట్టలు కట్టుకుంటున్న చాలా మంది మనం చూస్తున్నాం. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది చేయనం అని శాస్త్రం చెప్తాం. లక్ష్మీదేవి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతుంది? ఎవరు చిరిగిన బట్టలు కట్టుకుంటారు, ఎవరు చుంచుకుని బట్టలు కట్టుకుంటారు, ఎవరు దగ్ధధావన చేరు పళ్ళు తోమరు, పక్వాసినం ఎప్పుడు తింటూనే ఉంటారు, నిష్ఠుర వాక్య భాషణం నోటి నుంచి అపశబ్దాలు ఎప్పుడు వస్తాయో, సూర్యోదయ జాస్తమయే శయనం సూర్యోదయ సమయంలోనూ సూర్యాస్తమయంలో నిద్రపోయేవాడి దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఈ పనులు చేయొద్దు అంటారు. మన భారతదేశంలో ఉండే సంపదలని తరిగిపోవాలని ఎవడు ఇంట్రడ్యూస్ చేశాడో తెలియదు, కానీ చించుకున్న బట్టలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. పూర్వకాలంలో చిరిగిన బట్టలు కట్టుకున్న వాడిని చూస్తే పేదవాడు అనుకునేవాడు. ఇప్పుడు ఎంత చించుకుని కట్టుకుంటే వాడు అంత కోటీశ్వరుడు అదే అలా తయారవుతుంది. కానీ అలా ఉండకూడదు కదా. చెప్పే ఎక్కువ అందమైనటువంటి వరమహాలక్ష్మి లాంటి షోరూమ్స్ ఈ దేశంలో బాగా రావాలి.
ముందుకు వేశారు మన డిప్యూటీ సీఎం గారు మిస్సెస్ గారు నందిని గారు. ఏమన్నారు? ప్రపంచంలో ఎక్కడికి పోయినా నిండుగా కట్టుకుని చీర లాంటి షోరూమ్స్ ఎక్కువ రావాలి అని. నిజంగా అర్థం. విచిత్రం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళు చీరలు కట్టుకోవడం ఆరంభించారు. పాశ్చాత్య దేశాల్లో అక్కడ పోకడ చూసి మనవాడు ఉన్న కూడా తెస్తున్నారు. అలా కాకుండా అందరూ మంచిగా నిండుగా మహాలక్ష్మిగా ఏవో ఇలా ఉండాలి అని తెలియజేసే వరమహాలక్ష్మి షోరూమ్ దినదినాలు వృద్ధి చెందాలి అని భగవంతుని ప్రార్థిస్తూ ఏ లోటు లేకుండా స్త్రీలకు మంచి సంరక్షణ చేసే ఒక దేవాలయంలా వీళ్ళు షోరూమ్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. మామూలుగా అయితే షోరూమ్కి వస్తే చెప్పులతో వచ్చేస్తుంటారు షూస్. కానీ షూస్ అయినా స్లిప్పర్స్ అయినా బయట వదిలి లోపలికి రావాలి అని లోపల అమ్మవారి పూజ పెట్టి వచ్చేవాడు చక్కగా చీర కొనుక్కుంటాడు. దేవాలయంలో ప్రసాదంలాగా అమ్మవారి ప్రసాదాన్ని అందరిస్తున్నాడు. మంచిది కాబట్టి మంచి అభ్యాసం మన వాడు చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీమాన్ కళ్యాణ్ గారు, అలాగే వారి బావగారు ప్రసాద్ గారు, వారి సోదరులందరూ కలిసి మంచి మంచి కార్యక్రమాలు. ఒక షోరూమ్ని దేవాలయంగా గుడికైతే ప్రసాదం దొరుకుతుంది, ఇక్కడ ప్రసాదంతో కూడా చీరలు కూడా దొరుకుతాయి. ఆడవాళ్ళకి ఇష్టమైన ఒకనాడు కృష్ణుడు చేసేటండి, ద్రౌపదికి ఇచ్చేట వస్త్రాలండి. ఆ తర్వాత మళ్ళీ వస్త్రాలు లేవు. చరిత్ర మీకు చెప్పాలంటే ఇప్పుడు అదో పెద్ద కథ. అప్పుడు ఎవడో చూశాడు ఆ డిజైన్, మా వరమహాలక్ష్మి కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పినట్టున్నాడు. ఆ డిజైన్స్ అన్నీ అంటే మేము చూసే చీరల్ని ఒకే రకం కదా అని, పట్టు వేరండి, పట్టు కానివి వేరండి, దాంట్లో చాలా రకాలైనవి చూపించారు. మన స్తంభాద్రి, ఈ ఊరికి పేరే నరసింహస్వామి క్షేత్రం. నిన్ననే వారు నరసింహస్వామి అనుగ్రహం ఉండాలి అని నరసింహస్వామి పానకం వడపము కూడా అక్కడ కైంకర్యంగా సమర్పించుకుని షోరూమ్స్ రెండు ఏర్పాటు చేశారు. ఆ నరసింహస్వామి రెండు నేత్రాలు ఈ రెండు షాప్స్ మీద ఉండి, వాళ్ళ కుటుంబం మీద ఉండి, ఇక్కడ కొనుగోలు చేసేవారి మీద కూడా సదా ఉండి వాళ్ళని సంరక్షించుగాక అని మంగళాశాసనం చేస్తూ ప్రత్యేకించి మా జీఎస్వామి చెప్పమన్నారు. రాలేకపోయామని అనుకోవద్దు, రాక మళ్ళీ ఉంటాయి కదా, మళ్ళీ ఉంటాయి అన్నారు స్వామివారు. వారు రాలేకపోయినా వారి దూతగా మమ్మల్ని పంపించారు స్వామివారు. వారి ఆశీస్సులు కూడా వరమహాలక్ష్మికి అందరికీ అందిస్తూ జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారి అబ్బాయి శ్రీమాన్ యుగంధర్ గారు, డాక్టర్ యుగంధర్ గారు వారు, అలాగే మన భట్టి విక్రమార్క గారి మిస్సెస్ గారు నందిని గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ టీం అందరికీ కూడా, ఎందుకంటే లక్ష్మీదేవి వెనకాతల టీం లాగా అందరూ చక్కగా మంచి సెక్యూరిటీ మంచిగా వచ్చారు. వారందరికీ కూడా అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీమన్నారాయణ.